హార్టీ వెల్కమ్. మరి మన వన్య వాయిస్లో ఈరోజు చిట్టి పొట్టి కథ రాజకుమార్తెలు దేవకన్య అనే చక్కని స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. మరి మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే వెంటనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? కథలోకి వెళ్తే ఒకరోజు ఉద్యానవనంలోకి విహారానికి వెళ్ళారు ముగ్గురు రాజకుమార్తెలు. ప్రకృతి సౌందర్యాన్ని చూసి మురిసిపోయిన వాళ్ళు అబ్బా ఎంత అందంగా ఉంది ప్రకృతి అనుకుంటూ సంతోషంగా తిరుగుతున్నారు. ఇంతలో వారికి ఒక సందేహం వచ్చింది. అదేంటంటే తమలో ఎవరి చేతులు బాగా అందంగా ఉంటాయి అని. అమ్మాయిలకి సహజమే కదా ఇలాంటివి. మిగతా ఇద్దరికంటే నా చేతులే బాగున్నాయని ఒక అమ్మాయి అంటే, మరో అమ్మాయి కూడా మీ ఇద్దరికంటే నా చేతులే బాగున్నాయని అంది. అలాగే మరో అమ్మాయి కూడా అలా వారిలో వాళ్ళు వాదించుకోవడం మొదలుపెట్టారనమాట. ఇదంతా గమనించిన ఒక దేవకన్య ఒక భిక్షగత్తె వేషం ధరించి వాళ్ళ వద్దకు వచ్చింది. చింపిరి జుట్టు, మాసిన బట్టలతో అందవికారంగా ఉన్న ఆ దేవకన్యను చూసిన రాజకుమార్తెలు అసహ్యించుకుంటూ పక్కకు వెళ్ళమని చీకొట్టారు. దానికి నొచ్చుకున్న ఆ భిక్షగత్తి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయిందనమాట. ఎండ కారణంగా మాడిపోయిన ముఖంతో ఉన్న ఆ అమ్మాయికి దారిలో ఓ గుడిసె ఇంట్లో ఉన్న ఒక పేదామె ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టింది. పేదరాలైనప్పటికీ తనకు ఉన్నంతలో కడుపు నిండా అన్నం పెట్టినందుకు తృప్తి పొందిన మారువేషంలోని దేవకన్య ఆమెకు అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను ప్రసాదించింది. అంతే, వెంటనే ఆమె ఆశీర్వదించినట్లుగానే జరిగిపోయింది. దీన్నంతా కళ్ళార్పకుండా చూస్తూనే ఉన్నారు ఆ ముగ్గురు రాజకుమార్తెలు. బిచ్చగత్తి రూపంలోని ఆ దేవకన్య తన అసలు రూపంలోకి మారిపోయి రాకుమార్తెల వద్దకు వెళ్ళింది. తోటి వారికి సహాయపడేందుకు సిద్ధంగా ఉండే చేతులే ఈ లోకంలో అతి సుందరమైన చేతులు అని చెప్పి మాయమైపోయింది. దీంతో బుద్ధి తెచ్చుకున్న రాకుమార్తెలు ఇక మీదట అలా ఉండకూడదని అనుకున్నారు. కాబట్టి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతేంటో తెలుసా? ఇతరులకు సహాయం చేయడంలో అందం, గొప్పతనం దాగి ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే మనసు, పేదవారికి దానం చేసే చేతులే అతి గొప్పవి అని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి మీకు ఈ కథ నచ్చినట్లయితే వెంటనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ని చేయండి.